నాగి డిమాండ్స్ తోడైతే ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూపించడానికి ఓ డిఫరెన్స్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రాకీ రాఘవ అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. బొంబాయి ఏంటండి, ఒక్కసారి పడుక్కుని కలగన్నా ఉంటే బొంబాయి వెళ్ళొచ్చు, ముంబై వెళ్ళొచ్చు. రెండో ఒకటే కలిపిస్తారా ఈ మధ్య పడుక్కుని కలగన్నా ఉంటే ముంబై వెళ్ళొచ్చు, అమెరికా వెళ్ళొచ్చు, కావాలనుకుంటే చందమామ మీద కూడా వెళ్ళొచ్చు. కళలకి ఆ స్వేచ్ఛ ఉంది, కళలకి అంత బలం ఉంది కాబట్టి కింగ్ నాగార్జున గారు కళలు నైనా కలగనలేదే నువ్వు వస్తావని అని పాట పాడారు. కళలకి ఆ పవర్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను కళ్ళగానే టైం అయింది, వెళ్ళి పడుకుంటా. అనసూయ గారు నమస్తే అండి. అయ్యి బాబోయ్, మీరేంటి అనసూయ గారు మా ఇంటికి వచ్చారు? అబ్బాయి అనసూయ గారు ప్లీజ్ అండి, ఒక చిన్న ఆటోగ్రాఫ్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎక్కడ పెట్టండి. అయ్యో అనసూయ గారు అయిపోయావు, గుద్ది పెడతది. ఎలాగని ఈ రోజు మా ఇంట్లో కాఫీ తాగాలి, భోజనం చేయాలి, ఒక ఫోటో దిగుదామా? సెల్ఫీ తీసుకుందాం అనసూయ గారు. సెల్ఫీ ఇది నా హైట్ కి ఇంకొక సెల్ఫీ దిగుదాం అనసూయ గారు. ఇటు చూడండి. ఇక్కడ సెల్ ఫోన్ ఉండాలి. ఏం చేస్తున్నావు? అదే ఏం లేదు, కల్లోని రా లడ్డు, మన ఇంటికి అనసూయ గారు వచ్చారు. ఒక్క అరగంట ఆగుంటే భోజనం కూడా చేసేవారు. అందరూ వస్తారు, నేను మాత్రం కళ్ళకి రాను. అదేంటి అలపీలతో? కళ్ళకి రాకపోతే నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉంటావు, నా గుండెల్లో ఉంటావు. ఇంట్లోనే ఉంటాను, గుండెల్లో ఉంటాను, గూగుల్లో ఉంటాను. కాదు 10 ఎకరాలు ఇచ్చాం, నేను కళ్ళకి రానా? వేరే వాళ్ళందరూ వస్తారు. ఇచ్చావు 11 పెంట కుప్పలు ఇచ్చావు, 11 ఎకరాలంట. ఇచ్చింది 10 కదా? నీతో కలుపుకుని 11 అని చెప్పాను. పెంట కుప్పలు నాకు అదంతా అనవసరం. ఇప్పుడు పడుకొని కలగను. ఇప్పుడే కదా లేచిన, అప్పుడే పడుకుని ఎలా కలగనమంటావు? కాను, పడుకో. వచ్చానా? రాలేదా? ఒక నిమిషం టైం ఇవ్వాలి కదా నువ్వు. పడుకో. వచ్చానా? ఇప్పుడే కదా పడుకున్నాను. వచ్చానా అని సార్లు అడక్కు నువ్వు. కలగనాలి కదా నేను. చంపేస్తున్నావు. నేను చంపేస్తున్నాను. కలగను. వచ్చానా? ఓ రైతు గేదె గడ్డేస్తున్నాడు, అది వచ్చింది. అందులో నేను ఎక్కడున్నాను? గడ్డేసింది నీకే. నన్ను గేదె అంటావరా? ఎక్కకంటాను, తర్వాత కంటానులే. అనసూయతో కలగను. అనసూయ అంటే ఆడియో వేసుకుని వస్తుంది, నువ్వు పెద్ద బాడీ వేసుకుని వస్తే కళ్ళలో పట్టవు కదా. ఇలా నువ్వు సెకండ్ గా అడిగా ఉంటే చిరాకు వస్తుంది, కళలు రావు. దున్నపోతా, ఎందుకు ఇన్నిసార్లు తింటావు నన్ను? అలాగే నువ్వు నన్ను దున్నపోతా అంటాను. మీ బాబు దున్నపోతు, మీ అమ్మ దున్నపోతు, మీ అత్త దున్నపోతు. నానా పెట్టి ఇలా చెన్నగొచ్చు పోనేది లేకుండా. ఒరే, దాని తిట్లు ఇల్లు దాటి ఇండియా అంత పడుతున్నారా? అవి తిట్లా, వెబ్సైట్ లో బిట్లా, అన్ని బండిపోతులు తిడుతున్నాయి. అదే నానా తాతయ్యకి ఏమైంది అలా తగ్గుతున్నాడు? అంటే డైలాగులు ఏమి లేవు కదా, దగ్గుతే రిజిస్టర్ అవుద్దని చెప్పి దగ్గుతున్నాడు. అదేదో ముసలిలో తగ్గమను, ముఖేష్ లా తగ్గొద్దని చెప్పు. ఎలాగా టైంకి వచ్చావు కాబట్టి వేడి అట్లే వస్తావు, నువ్వు తినేసేది. ఒరే, వేడి తిట్లు తినే ఇగో కడుపు నిండిపోయింది, అట్లేం అవసరం లేదు, వెళ్ళిపోతున్నా. పదరా. ఆల్రెడీ రిజిస్టర్ అయ్యో కానీ పద. పడుకొని కలగను. నిద్ర రావాలి కదా, నువ్వు ఇలా పట్టుబట్టి అడిగితే ఎలా వస్తుంది? పడుకొని కలగను. ఎర్రబాబు ఎలా ఉన్నారా? బతికే ఉన్నాంలే. ఏమైందిరా? మా ఆవిడ ప్రతిదానికి పేచి పెడుతుంది. ఏమని? ప్రతిరోజు పడుకుంటానా, కల్లోకి 2 మంది వస్తారు. మా ఆవిడ నేను ఎందుకు రాలేదు, నువ్వు ఊరికే నస పెడుతుంది. అలా ఎలాగవుతుందిరా? ఓ పని చేయొచ్చు కదా, ఒకసారి కల్లోకి వచ్చింది అని చెప్పి అయిపోద్ది. అంతేరా, ఎల్లు నువ్వు నా కల్లోకి వచ్చావు, అందంగా ఉంటావు, 2 బిస్కెట్లు వచ్చు కదా. అదే నువ్వు స్కిట్ లో క్యారెక్టర్ కోసం వేస్తుంటావు, అయ్యే కదా. ఇప్పుడు చూడండి, పందేమన్నా వచ్చిందా ఏంటి? వచ్చానా? నా కల్లో కదా వచ్చావు, బయటకు వచ్చావు నువ్వు. ఇప్పుడు కల్లోకి వచ్చానా? లడ్డు, నువ్వు నా కల్లోకి వచ్చావు లడ్డు. ఒక ఎర్ర బస్సు దిగిన అక్కడుంటే ఒక ఎర్రని పూల తోట, అందులో నువ్వు ఎర్ర చీర కట్టుకుని, ఎర్ర గాజులు వేసుకుని, ఎర్ర చెప్పులు వేసుకుని, ఎర్రగా చూసుకుంటున్నావే పెన్నాడు చూస్తున్నావు. ఎరుపా ఆపరా నీ పురాను. ఎర్ర చీర నాకు లేనే లేదు. నువ్వు కల్లోకి రాకపోతే అలాగంటావు, వచ్చావని చెప్తే ఎలాగంటావు? నాకు ఎర్ర చీర లేనే లేదు. వచ్చింది ఎవరిది చెప్పు. ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది?
నుంచి 8 ఏళ్ళ నుంచి జబర్దస్త్ గురించి అడిగేవేమో అనుకుని అలా చెప్పింది. కల కని చెప్పప్పుడు ఇప్పటికిప్పుడు నువ్వు కొట్టేసి పడుకోమంటే నిద్ర ఎలా వస్తుంది? భయం వస్తుంది కానీ నాకు. వస్తది. ఎలాగా లడ్డు ఇది ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నావే? పొగడా నీకు లడ్డు పెళ్ళాని వైండి ఒక మొగుడి చేత నువ్వు మందు తాగిస్తావా? ఎలా ఉంది? ఇంకో బ్యాగి చాలు దా. కలొచ్చిందా? లేదు, మత్తు వచ్చింది. నేను తప్ప అన్ని వస్తాయి. అరవకాయ మత్తు కూడా దిగిపోయింది ఇక్కడ నాకు. కళ్ళు రావడానికి కూడా కొద్దిగా టైం ఇవ్వాలి కదా. వచ్చానా ఎందుకు అలా చంపుకుంటావు? ఇసుకేస్తా ఉంటే నువ్వు చావా. నన్ను చావంటావా? అంటాను. నువ్వే చావా. నీ ఎంత వెనకతలోడు చావా. నీ కొంపలో శాల్తీ లేవా? అమ్మమ్మకి ఏమైంది నాన్న? అది ఇంట్లో సాల్తీ లేవంది, అమ్మమ్మ లేవలేదు. అయ్యో నీ నల్లరా బాబు ఊరు. ఆ. రేపు వెళ్ళాను అనుకో, రేపు మళ్ళీ ఈడి ఫోటో పట్టుకు రావాలి. బాబు ఇక్కడ ఉండు. ఎరా బాబు వర్కౌట్ అయిందా? ఏటే డక్అవుట్ అయిందిలే. అది కాదు, ఏమైంది? నువ్వు చెప్పినట్టే చెప్పాను. ఎర్ర చీర కట్టుకుని కల్లోకి వచ్చావుంటే నాకు ఎర్ర చీర లేదా వచ్చింది ఎవరితో అని అడుగుతుంది. అప్పుడు మీ ఆవిడ కట్టుకుని చీర చెప్పచ్చు కదరా, నీకు అసలు బుర్రలేదా? నాకు బుర్ర అంటే మిమ్మల్ని అందరినీ టీంలో ఎందుకు పెట్టుకుంటాను? నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ ఉన్నాడు, ఆడికి గనక ఫోన్ చేశాను అనుకో నీ ప్రాబ్లం సాల్వ్ చేసేస్తాడు. అవునా? పిలిపి చెప్తాను. గూగుల్ 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 గర్ల్ ఫ్రెండ్ ని వెతికే గూగుల్ వీడు పాగలు పాగలు పాగలు. ఎవరమ్మా నువ్వు? సైకిల్ ఆర్టిస్ట్ స్కూటర్ ఆర్టిస్ట్ కాదమ్మా, సైకియాట్రిస్ట్ అంటారు. అదే అయినా ఒరే నేను ఆర్టిస్ట్ అంటేనే ఎవడో నమ్మడు, సైకిల్ ఆర్టిస్ట్ అంటే అసలు నమ్మరు. సరే, ప్రాబ్లం ఏంటి చెప్పు. అదేనండి, నాకు కళ్ళు వస్తున్నాయి. అందరూ వస్తున్నారు, బ్యూటిఫుల్ గా ఉన్న వాళ్ళు అందరూ కూడా, మా ఆవిడ మాత్రం రాకుంటుంది. అది మంచిదే కదా. అది నీకు నాకు తెలుసు, దానికి తెలియకుంటుందండి. సరే, అవును, వీలైతే ఏమే మా ఆవిడ లడ్డు, మా ఆవిడ నా కల్లోకి రావాలి. ఇది కళ్ళలోకి వస్తే కలండర్ రా, పీడకాలు అంటారు. జోకు నిజం కాదు, పని జోకులు వేస్తాడు. నవ్వు రాదు. సరే, ట్రీట్మెంట్ మొదలు పెడతాం పదా. రండి కూర్చుందాం. బ్యాసులు ఎత్తా నాకు. ఎక్కడికి వెళ్ళినా ఈ బుద్ధులు మాత్రం పోవు నీకు. ఇదేంటో తెలుసా? అదే రాత్రి స్టఫ్ లో మిగిలితే పట్టుకొచ్చారు ఇక్కడికి. పంది, నువ్వేంట్రా నిద్రపోతున్నావా నిద్రపోతున్నావా? ఎందుకు అలాగ అడిగారు? ఏదో గొదుగుల మీద బస్సు వెళ్తున్నాడు అలాగ సౌండ్ చేస్తావు. నువ్వు సైలెంట్ చూస్తూ ఉండంతే. నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావు, నీకు నిద్ర వచ్చింది, రిలాక్స్ అవుతున్నావు. మీ ఆవిడ నీ కళ్ళలోకి వస్తుంది. వచ్చేసింది. లడ్డు కల్లోకి వచ్చావా? ఇలా చెప్పగానే అలాగ వచ్చేటి. ఒక్క నిమిషమే, మీరంతా కూడా కల్లోకి వచ్చారా? అంటే గురుగారు ఎప్పుడు బయట దాన్ని ఎలాగ కొట్టలేను, కల్లో ఒకసారి చంపేస్తాను, ఒక్క అవకాశం. ఏం మాట్లాడుతున్నావు? ఏమే ఎప్పుడు చూసినా కల్లోకి రాలేదు అని అడుగుతావు నన్ను. పిచ్చేసేస్తున్నావా? ఏమనుకున్నావు? నా కల్లోకి వస్తావా? ఏమనుకున్నావు? అసలు మొగుడు అంటే ఏమనుకున్నావే? మొగుడుకుండే స్పెషల్ ప్రపంచం ఆగా, సొంత ప్రపంచం కళ. మా కల్లో ఎక్కడికైనా వెళ్తాం, ఎవరి దగ్గరికైనా వెళ్తాం. నువ్వెందుకే కళ్ళ ఎర్ర అంటే ఎర్ర కొడితే పగిలిపోద్దేమనుకుంటున్నావా? కల్లో కొడితే నొప్పి పెడతదండి. నువ్వు ఇంకా కల్లోకి వెళ్ళలేదురా. కాదు, అలా కొట్టేస్తుంటే మీరు నన్ను ఆపొచ్చు కదా. అది కాదు లడ్డు, కల్లోకి నువ్వు వస్తావు వెయిట్ చేస్తుంటే ఇంకెవరినో వచ్చారేమో నీ ప్లేస్ లోకి ఆవిడ రావడం ఏంటి? కానీ ఆవిడని కొడుతున్నా, నిన్ను కాదు. నేను తప్ప అందరూ కళ్ళకి వస్తారు. పడుకోబెట్టండి, ఈవిని పడుకోబెట్టారు. అబ్రక దబ్ర అల్లమ్మ రెబ్బ నిమ్మకాయ కాబట్టి సరిపోయింది. రాఘవ చాలా బాగా చేస్తాం, చాలా ఇన్నోసెంట్ గా అనిపించింది. బాగా చేస్తాం, అందరు బాగా చేస్తారు. మనో గారు థీమ్ ఇస్ ఫెంటాస్టిక్ థీమ్, అది కొత్తగా ఉంది, వెరీ నైస్.